ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు నా అంశం ఏంటంటే బ్రేకింగ్ ద చైన్స్, ఫైండింగ్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. సంఖ్యలను తెంచుకొనుట, క్రీస్తునందు స్వేచ్ఛను కనుగొనుట. సంఖ్యలు బ్రేకింగ్ ద చైన్స్, ఫైండింగ్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. సంఖ్యలు. చాలామంది అనేక రకాలైన సంఖ్యలతో బాధపడుతున్నారు, తెలుసా మీకు? ప్రభువుకు వచ్చిన తర్వాత కూడా చాలామంది అనేక రకాలైన సంఖ్యలతో బాధపడుతూ ఉన్నారు. రకరకాల సంఖ్యలు. ప్రభువుకు వచ్చిన తర్వాత కూడా పాపము అనే సంఖ్యలు, లేదా అడిక్షన్స్, వ్యసనాలు. ప్రభువుకు వచ్చిన తర్వాత కూడా జనరేషనల్ చైన్స్ అంటారు, వంశ పారంపర్యమైన సంఖ్యలు, జనరేషనల్ చైన్స్. ఇమోషనల్ చైన్స్ అనగా ఇమోషనల్ చైన్స్, మెంటల్ చైన్స్, లేకపోతే మానసిక పరమైన సంఖ్యలు. మరికొంతమంది డిమోనిక్ చైన్స్, దురాత్మల సంఖ్య అంటే ప్రభువుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలామంది సంఖ్యలను ఏమవుతుందంటే వారు ఏం చేస్తున్నారంటే అలాగే ఆ సంఖ్యలను బంధించినట్లుగా చాలామంది యొక్క జీవితాలు. ఈరోజు నా అంశం ఏంటంటే బ్రేకింగ్ ద చైన్స్, సంఖ్యలను తెంచుకొనుట, క్రీస్తునందు స్వేచ్ఛను కనుగొను. ఎందుకు సంఖ్యలు మరలా ప్రభువుకు వచ్చిన తర్వాత మరలా సంఖ్యలు ఎందుకు అని ఎప్పుడు ఆలోచించారా? సనుగుడు అనే సంఖ్యలు కూడా, అది కూడా సనుగుడమే, అది కూడా సంఖ్యలే, చైన్స్. ఎందుకు? గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. లాస్ట్ వీక్ we meditated about the people of Israel. They murmured against God. దేవునికి వ్యతిరేకముగా వారు ఏం చేశారంట? సనిగారు. ఎందుకు సనిగారు? ప్రశ్న. ఎందుకు సనిగారు తెలుసా? అసలు చదువుదాం ఒకసారి. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11 verse 4. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11 verse 4. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నా. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. చాలండి. The book of Numbers chapter 11 verse number 4. Now the mixed multitude who were among them yielded to intense craving, so the children of Israel also wept again and said, who will give us meat to eat? ఇప్పుడు చెప్పండి, ఎందుకు వారు సరిగారు? మాంసమును కనపరిచారు. ఎవరు కనపరిచారు? అక్కడ ఒక మాట అండర్లైన్ కూడా చేశారు. ఆ మాట చదవడానికి కష్టం కదా. వారి మధ్యలో ఉన్న మిశ్రిత జనం అన్నాడు. ఒకసారి అందరూ కూడా మిశ్రిత జనం అంటే ఏంటి? మిశ్రిత అంటే కలిసిపోయిన జనం. ఏం కలిసిపోయిన జనం అది మీకు చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. వీళ్ళు సనగలేదు దేవుని మీద. ఎవరో కొంతమంది వ్యక్తులు చూడండి, సిలువ వేయము అని యేసు ప్రభుని అప్పగిస్తున్నప్పుడు అక్కడ జనాలకు ఆకలేదు. ఫస్ట్ ఎవరు వెనకాలండి వాళ్ళని ఫోర్స్ చేశారు? ఎవరు వాళ్ళు? ఇంకా శతాధిపతుల కన్నా ఇంకొకరు ఉన్నారు. యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు వెనకాల నుండి జనాల్ని మీరు ఇంకా ట్యాంకలేండి, బరప్పని విడుదల అడగండి అంటే వాళ్ళు ఇలాగ ఫోర్స్ చేస్తే కొలది జనాలు మరీ ఎక్కువగా ఆకలేస్తున్నారు. సిలువేయము. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వై దే మూవ్డ్ అగైన్స్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా ఎందుకు సరిగారు ఇశ్రాయేల్ ప్రజలు అంటే వారంతట వాళ్ళు సనగలేదు. వారి మధ్య ఉన్న మిశ్రిత జనం, మిక్స్డ్ మల్టిట్యూడ్. వాళ్ళు ఎవరికి చదువు ఒకసారి. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్
The book of Exodus, chapter 12, verse 38. నిర్గమకాండము 12వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. 38వ వచనం. The book of Exodus, chapter 12, verse number 38. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. చాలండి, చాలు. A mixed multitude went up with them also, and flocks and herds, a great deal of livestock. A great deal of livestock. అనగా అనేకులైన అన్యజనుల సమూహం బయలుదేరింది. గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మంద వారితో కూడా బయలుదేరెను. గమనించారా? ఎవరెవరు బయలుదేరారంట? అనేకులైన అన్యజనుల సమూహం. అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు ఇశ్రాయేల్ కాని వారిని అన్యజనులు. ఓకేనా? అన్యజనులు అంటే మనం చాలాసార్లు చాలా చీప్గా చూస్తూ ఉంటాం. అన్యజనులు అనేసరికి ఇశ్రాయేల్ కాని వారే అన్యజనులు, వేరే వారు అంతే. ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజల్ని బాగా శ్రమ పెడుతున్నప్పుడు దేవుడు 10 రకాల అద్భుతాలు చేశాడు. నీటిని రక్తముగా మార్చడం, కప్పలు, తర్వాత పేర్లు, ఈగల సమూహము, అంతేకాదు పశువులు చనిపోవడము, దద్దుర్లు, తర్వాత వడగళ్ళు పడడము, అంతేకాదు మిడతల దండు, చీకటి, 3 రోజులు భయంకరమైన చీకటి. లాస్ట్ అద్భుతం ఏంటంటే తొలి పిల్లల మరణం. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిలో ఫస్ట్ పుట్టిన వ్యక్తిని చనిపోవడం. ఇలాంటి 10 అద్భుతాలు చేసేసరికి అందులో కొంతమంది, ఎవరు? ఐగుప్తులో కొంతమంది, ఈయనే నిజమైన దేవుడు, ఈయన భయంకరమైన దేవుడు, వీళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోతామని చెప్పి ఐగుప్తులో చాలా మంది ఇశ్రాయేల్ ప్రజలతో కలిసిపోయారు. మీకు అర్థమైంది? ఇప్పుడు మిక్స్డ్ మల్టిట్యూడ్ అంటారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కరే రాలేదు ఐగుప్తు దేశం నుండి. ఎవరు వచ్చారు ఇప్పుడు? ఇశ్రాయేల్తో పాటు ఐగుప్తుల్లో కొంతమంది ఇశ్రాయేల్లో కలుసుకున్నారు. మీకు అర్థమైంది? ఇప్పుడు వీళ్ళని ఏమంటామంటే మిశ్రిత జనం లేదా మిక్స్డ్ మల్టిట్యూడ్. మీకు అర్థమైంది? ఇప్పుడు బాగా విందాం. దేవుని యొక్క బిడ్డల్లో కూడా, ప్రతి సంఘంలో కూడా ఈ మిక్స్డ్ మల్టిట్యూడ్ ఉన్నారు, మిశ్రిత జనం ఉన్నారు. అంటే అందరూ పర్ఫెక్ట్ కాదు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ఆ వ్యక్తుల్లో నువ్వు ఎలా ఉండాలని ఆశపడుతున్నావు? నీకు అర్థమవుతుందన్న మాటలు. అందరూ కాదు, ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కాదు. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో పాటు there is a mixed multitude, అనగా అనేకులైన అన్యజనుల సమూహము బయలుదేరింది. అది ఐగుప్తు దేశం నుండి. మీకు అర్థమైందా? యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. ఒక వ్యక్తి అంట తను పొలంలో కొన్ని విత్తనాలు చల్లాడంట. గోధుమల కోసం వెళ్ళి ఆ గోధుమల యొక్క విత్తనాలన్నీ చల్లితే కొన్ని రోజులకి చూసేసరికి గోధుమలతో పాటు మరొకటి అక్కడ ఉండడం చూశాడు. ఏంటవి? గురుగులు. ఏమంటారు వాటిని? ద వీట్ అండ్ ద టేర్స్. గోధుమలు, గురుగులు. పనులు చెప్పారంట, అయ్యా మీరు మంచి విత్తనాలు విత్తారు కదా. అవునండి అని. మరి ఎందుకు ఈ గురుగులు వచ్చాయి? ఎక్కడి వచ్చాయంటే ఆ వ్యక్తి అంటాడు, యజమాని అంటాడు, ఇది శత్రువు చేసిన పని. శత్రువు ఏం చేశాడంటే గోధుమలతో పాటు గురుగులు కూడా ఉండాలి అని అందులో చల్లేసి వెళ్ళిపోయాడు. కాబట్టి అని ఆ మాట చెప్పగానే వాళ్ళు అంటారు, అయ్యా అలాగైతే మేము వెళ్ళి గోధుమల్ని మెల్లగా తీసేయమంటావా, లేదా గురుగులు వేరు చేసేయమంటావా అంటే వద్దు, రెండింటినీ కలిసి ఎదగనివ్వండి. కోతకాలం వచ్చినప్పుడు, అంటే ఈ కోసే టైం వస్తుంది కదా, ఆ టైంలో గోధుమల్ని ముందుగా ఏం చేద్దామంటే చేసి మిగతా గురుగులన్నీ కూడా కట్టగట్టి అగ్నిలో కాల్చేస్తాం. అంటే ప్రతి సంఘములో, ఈ భూమి మీద ఎన్ని సంఘాలైతే ఉన్నాయో అన్ని సంఘాల్లో కూడా
పర్ఫెక్ట్ పీపుల్ ఉండరు. దేర్ విల్ బి మిక్స్డ్ మల్టిట్యూడ్. ఇద్దరు ఉంటారు. గోధుమలు ఉన్నారు, గురుగులు కూడా ఉన్నారు. అంతెందుకు మన మధ్య ఉన్నారు. గోధుమలు ఉన్నాయి, కానీ ఎవరు గోధుమలో ఎవరు గురుగులో చెప్పలేరు. బోత్ లుక్ లైక్ ద సేమ్. రెండు ఒకే. అందుకే చెప్పండి ఒకసారి అన్నమాట. అక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, మత్తయి సువార్త, రెండు ఒకేలా ఉన్నాయి, మీరు తీస్తున్నప్పుడు మీరు గోధుమలు కూడా చేస్తారేమో అంటాడు. 30:29 13వ అధ్యాయము, ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 30 వర్స్ నంబర్ 29, 13వ అధ్యాయము 29వ వచనం. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. గమనించారా? ఎందుకని? ఎందుకు యజమాని అంటున్నాడు? రెండు ఒకేలా ఉంటాయి. ఇది గురుగు లేదా ఇది గోధుమ చెప్ప వల్లపడదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై విచ్ ఈస్ వీట్ అండ్ విచ్ ఈస్ స్టేర్. ఏది గురుగులో ఏది గోధుమలో చెప్పడానికి అవ్వదు. ఎవరంటారు ఈ మాట? ఆయనే. గమనించారా? ఐగుప్తీయులు కూడా కొంతమంది ఇశ్రాయేల్ ప్రజలు కలిసిపోయి వారిలాగా వారు షేవ్ చేసుకుని ఇశ్రాయేల్ ఎలా ఉంటారో వారి యొక్క బట్టలు, వారి యొక్క జీవిత విధానం అంతా కూడా కాపీ కొట్టి వీళ్ళు అంటే ఐగుప్తీయులు వచ్చేసారు. ఇప్పుడు వేరేమన్నా తెలుసా? మేము ఐగుప్తీలో మేము చాలా తిన్నాం, నీకేముంది అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు వేరేమొస్తుంది? వాళ్ళు తింటున్నా వాళ్ళ యొక్క మాంసం అధికంగా కనపరిచారు. ఇదిగో మేము మాంసం తిన్నాము, సోమవారం మాంసం తిన్నాము, మంగళవారం మాంసం తిన్నాము, మీ దేవుడు ఏమి ఇవ్వట్లేదేంటి అని వాళ్ళు అన్న మాటని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? ప్రజలందరూ కలిసి ఇలాగా చూసారా, ఇలాగ వాళ్ళందరూ కలిసి, అందుకే సంఖ్యలు అనేవి ఎలాగొస్తే చెప్పమంటారా? మనము ఎప్పుడైతే దేవుని మాట వినకుండా వేరే వ్యక్తుల యొక్క మాటలు వింటాము, కంపారిజన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు తెలుసా? మునుపటి వాటిని తలంచుకోవద్దు అంటున్నాడు. ఎందుకు? ఒకసారి మునుపటి వాటిని తలంచుకోవద్దు అంటాడు, మరొక మాటలేమో మీరు మునుపటి వాటిని తలంచుకొని అంటాడు. ఏవి తలంచుకోవాలో వాటిని తలంచుకోవాలి, వేటిని తలంచుకోకూడదో వాటిని తలంచుకోకూడదు. గమనించారా? ఈరోజు చాలా మంది ఇటువంటి సంఖ్యలతో ఉన్నారు. భయంకరమైన ఈ యొక్క సంఖ్యలు ఎవరు కూడా తెలుసా? సాతాను ఏం చేస్తానంటే ప్రజలకి పెట్టి సంఖ్యలతో బంధించి వాళ్ళు ఏం చేస్తానంటే, మరి సాధ్యమైతే ప్రభు అంటారు కదా, ఏర్పరచబడిన వారి సహితం ఈవెన్ ద ఎలెక్ట్ విల్ బి డిసీవ్డ్. అనగా ఏర్పరచబడిన వారి సైతం కూడా ఏమవుతారంట? సంఖ్యల చేత బంధించబడి అపవాదికి దాస్తారు. ఈరోజు మనం రక్షించబడిన తర్వాత మళ్ళా మనం ఎక్కడైనా తప్పిపోతుంటే ప్రభువుని అడుగుదాం, అయ్యా నేను ఈ సంఖ్యలతో ఉంటే నన్ను విడిపించు ప్రభు అని ప్రభు యొక్క స్వేచ్ఛను మనం కోరుకుందాం. ఈరోజు అటువంటి ఒక వ్యక్తిని నీకు పరిచయం చేసి నేను వాక్యంలోకి వెళ్తాను. సంఖ్యలు, భయంకరమైన సంఖ్యలతో బంధించబడ్డ వ్యక్తి, భయంకరమైన సంఖ్యలతో అతని యొక్క కళ్ళు కూడా ఊడదీసేస్తారు. అతని గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఎక్కడుంది మాట అంటే ద బుక్ ఆఫ్ జడ్జెస్, అనగా న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథము ఈ దినాన్ని మనం ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం. అసలు న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మీరు గమనిస్తే మనకి ఏం కనబడి తెలుసా? ద సైకిల్ ఆఫ్ బుక్ ఆఫ్ జడ్జెస్, అనగా న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మీకు ఏం కనబడి తెలుసా? మొట్టమొదటిది ప్రజలు పడిపోవడం మనం చూస్తూ ఉంటాం. ద పీపుల్ ఫాల్ ఇంటూ సిన్ అండ్ ఐడోలట్రీ, అనగా వారు విగ్రహారాధనలోను అలాగే పాపంలోనూ పడిపోవడం మనం చూస్తాం. తర్వాత ఏమవుతుంది? గాడ్ ఈస్ యాంగ్రీ అండ్ అప్రెషన్ బై ఎనిమీస్. దేవుడు కోపపడి శత్రువుల చేతికి అప్పగిస్తారు. శత్రువులు ఏం చేస్తారు? వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది రెండవది. అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? పీపుల్ క్రై విత్ రిపెంటెన్స్. మారు మనస్సు ద్వారా వారు దేవునికి మొరపెడతారు. ప్రజలందరూ మొరపెడతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సాల్వేషన్ త్రూ చూసన్ జడ్జెస్, అనగా ఆయన ఏర్పాటు చేసుకున్న కొంతమంది న్యాయాధిపతులు ఏం చేస్తారంటే వారికి తోడుగా ఉండి వారి ద్వారా
శత్రువులందరూ కూడా చనిపోయినట్టు చేసి వారికి దేవుడు ఏం చేస్తారంటే సమాధానం అనుగ్రహిస్తారు, పీస్. ఓకేనా? మళ్ళీ చెప్తామా? ప్రజలు పడిపోతూ ఉంటే దేవునికి కోపం వచ్చి శత్రువులకు అప్పగిస్తూ ఉన్నారు. వాళ్ళు మొర పెడితే దేవుడు న్యాయాధిపతులను ఇచ్చి వారికి సమాధానం ఇచ్చాడు. సమాధానం అయిపోయిన తర్వాత ఆ న్యాయాధిపతి చనిపోవడం మనం చూస్తాం. జడ్జ్ డైస్. మరలా అదే సైకిల్. అతను చనిపోగానే ప్రజలు ఏమవుతారు? మళ్ళా పాపం. మీకు అర్థమైంది? బుక్ ఆఫ్ జడ్జెస్ అర్థమైంది? మళ్ళీ చెప్తాం. ప్రజలు పాపంలో పడిపోతున్నప్పుడు దేవుడు కోపగించి వారిని శత్రువులకు అప్పగించేవారు. వారేమో కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పెట్టేవారు. ఆ ఇబ్బందులు మీరు ఏం చేశారంటే మొర పెట్టేవారు దేవుడికి. ఆ మొర నాలుగిచ్చి దేవుడు వారికి న్యాయాధిపతులు ఇచ్చేవారు. ఆ న్యాయాధిపతుల ద్వారా దేవుడు ఆ యొక్క పట్టణానికి సమాధానం ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత న్యాయాధిపతి చనిపోయేవాడు. మరలా యథాస్థితి. మీకు అర్థమైంది? అంటే మరలా యథాస్థితి అంటే ఏంటి? సంఖ్యలు, పాపం అనే సంఖ్యలు, వ్యసనం అనే సంఖ్యలు, దేవుని మాట వినకపోవడం అనే సంఖ్యలు. చూసారా ఎన్ని సంఖ్యలతో ప్రజలు బాధపడుతున్నారో? ఈ రోజు కూడా ఇటువంటి సంఖ్యలు అనేక మంది జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు నమ్మదగిన దేవుడు. వారికి న్యాయాధిపతులు దేవుడు ఇచ్చాడు. ఎంతమంది న్యాయాధిపతులు తెలుసా మీకు? టోటల్గా న్యాయాధిపతులు గ్రంథంలో 12 జడ్జెస్, 12 మంది న్యాయాధిపతులు. 12 మంది మీకు కనబడతారు. ఒకరేమో పెద్దవాళ్ళు, రెండవ వాళ్ళేమో చిన్న న్యాయాధిపతులు. మొదటి 6 పెద్ద న్యాయాధిపతులు అంటాం, మేజర్ జడ్జెస్ అంటాం. రెండవ న్యాయాధిపతులు ఎవరంటే చిన్న న్యాయాధిపతులు. ఓకేనా? చిన్న న్యాయాధిపతులు అంటే వాళ్ళు చిన్నవాళ్ళని కాదు, కానీ వాళ్ళ గురించి క్లుప్తంగా జస్ట్ 2 వచనాలు రాయబడి, మిగతా వాళ్ళ గురించి అయితే అధ్యాయాల దేవుడు రాయించాడు. అది తేడా. ఒత్నియేలు మొదటి జడ్జి. ఒత్నియేలు యూదా గోత్రం నుండి దేవుడు వారికి ఇచ్చిన మొట్టమొదటి న్యాయాధిపతి. రెండవ న్యాయాధిపతి బెంజమిన్ గోత్రం నుండి యెహూదు అనే న్యాయాధిపతి. మూడవ న్యాయాధిపతి దెబోరా, స్త్రీ, ఎఫ్రాయిం గోత్రం నుండి దెబోరా. నాలుగవ గోత్రం నుండి గిద్యోన్, మనష్షే గోత్రం నుండి ఐదవ వ్యక్తి గిద్యోన్ మనకు కనబడుతూ ఉంటారు. ఆరవది గిలాదు గోత్రం నుండి జెఫ్తా, అనగా యెఫ్తా. మా అందరికి తెలిసిన ఆఖరిది ఎవరు చెప్పగలరా? 5 చెప్పాను. 5 వీళ్ళందరూ కూడా పెద్ద న్యాయాధిపతులు, అనగా మేజర్ జడ్జెస్. ఎవరెవరు? ఒత్నియేల్, యెహూదు, దెబోరా, గిద్యోను, యెఫ్తా. 6వ న్యాయాధిపతి వెరీ గుడ్, శాంసన్, సంసోను. ఏ గోత్రం తెలుసా? దాను గోత్రం. దాను గోత్రం. మిగతా 6 ఉన్నారే వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళే. షమ్గర్, తోలా, యాయీరు, ఇబ్జాన్, ఏలోను, అబ్దోన్. వీళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు. అంటే చిన్నవాళ్ళు అంటే అర్థం ఏంటంటే జస్ట్ ఒక వర్స్లో కానీ 2 వర్స్లో కానీ వాళ్ళ గురించి రాయబడి వెంటనే దేవుడు ముగించేస్తాడు. ఓన్లీ 2 వర్సెస్. ఈ 6 న్యాయాధిపతులు లేదా ఈ 12 మంది న్యాయాధిపతుల యొక్క జీవితాలు గమనిస్తే మనం కామన్ పాయింట్ తెలుస్తారు. ఏడు తెలుసా? బాగా గమనిస్తే వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు, కానీ ఇందులో ఒక వ్యక్తి మాత్రం రెడీగా లేడు. మీకు అర్థమైంది నేను చెప్పాను? వీళ్ళందరూ కూడా సపోజ్ ప్రజలందరూ కూడా పాపం చేశారనుకోండి. ప్రజలు పాపం చేయగానే వాళ్ళని దేవుడు శత్రువులకు అప్పగించేసేవారు. ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇబ్బంది అయిన తర్వాత వారు మొదలుపెట్టినప్పుడు దేవుడు అప్పటికి రెడీగా ఉన్న ఒత్నియేలు లేదా అప్పటికి రెడీగా ఉన్న యెహూదు వీళ్ళందరినీ కూడా వెంటనే వారికి తోడుగా ఉండి వారిని మీరు వెళ్ళండి, మీరు వెంటనే వెళ్ళి వాళ్ళు విడిపించని చెప్పేవాడు. కానీ ఒక్క న్యాయాధిపతులు మాత్రము అతను రెడీగా లేడు. అతను పుట్టి పెరిగిన తర్వాత దేవుడు ఆ యొక్క టాస్క్ అప్పగించాడు. ఎవరు తెలుసా వ్యక్తి? శాంసన్. శాంసన్ లేడు. శాంసన్ అప్పటికి పుట్టలేదు. ప్రజలు శత్రువుల చేతిలో ఉన్నప్పుడు, శత్రువుల చేతిలో ఉండి వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు రెడీగా ఒక వ్యక్తి ఉండేవాడు. యూదా గోత్రం నుండి ఒత్నియేలు కానీ, లేకపోతే మరొక వ్యక్తి బెన్యామీన్ గోత్రం నుండి యెహూదు కానీ ఎవరో ఒకరు సిద్ధంగా ఉండేవారు. మనకు సింపుల్ చెప్పాలంటే ఇలాగా ఈరోజు మనకి ఏదైనా కావాలనుకోండి, పక్కన ఎవరో రెడీగా ఉంటారు కదా, పక్కన ఊళ్ళో ఎవరో వాళ్ళు పిలిచి మీరు రండి అంటే రెడీగా ఉంటారు. కానీ సంసోన్ యొక్క జీవితం వచ్చేసరికి సంసోన్ రెడీగా లేడు. సంసోన్ అసలు పుట్టలేదు. సంసోన్ ఇంకా రాకముందే వారి శత్రువుల చేతిలో ఉన్నప్పుడు దేవుడు సంసోన్ని పుట్టించడము, సంసోన్ని పెరిగిన తర్వాత అతనికి తోడుగా ఉండి అప్పుడు. అందుకే ఈరోజు సంసోన్ యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మరొక విషయం చెప్తాను, ఇంకొక విషయం అదే తెలుసా?
మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఈ యొక్క వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం మీరు గమనిస్తే, చదవద్దు ఇప్పుడేమి. తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం గమనిస్తే, లేదా 4వ అధ్యాయము 3వ వచనం గమనిస్తే, 6వ అధ్యాయము 7వ వచనం గమనిస్తే, చివరికి 10వ అధ్యాయము 10వ వచనం, మొత్తం 5 వచనాలు ఇచ్చాను అక్కడ. టోటల్ 5 వర్సెస్. ఈ 5 వచనాల్లో మీకు కామన్ గా కనబడే పాయింట్ చెప్పమంటారా? ద పీపుల్ క్రైడ్ అనే మాట మీకు కనబడుతుంది. అంటే ప్రజలు యెహోవాకు మొర్రపెట్టారు. ఈ 5 వచనాలు మీ ఇంటికి చదవండి. ఇప్పుడే చదవదు. ఈ 5 వచనాల్లో కూడా వారు యెహోవాకు మొర్రపెట్టగా దేవుడు ఒత్నియేలుని న్యాయాధిపతిగా ఇచ్చాడని, తర్వాత యెహూదిని దేవుడు న్యాయాధిపతిగా ఇచ్చాడని, వారు యెహోవాకు మొర్రపెట్టగా దెబోరా, వారు యెహోవాకు మొరపెట్టగా గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు. వారు యెహోవాకు మొరపెట్టగా యెఫ్తాని దేవుడు సిద్ధపరిచాడు. మీకు అర్థమవుతుందా? కానీ సంవత్సరం పుట్టేసరికి వారు యెహోవాకు మొరపెట్టలే. మీకు ఎక్కడ కనబడదు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఎక్కడా కూడా ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు మొర్రపెట్టారు అనే మాట మీకు కనబడదు. అంటే అర్థమేంటి తెలుసా? సంఖ్యలు అలవాటైపోయాయి, బంధకాలు అలవాటైపోయాయి. ఈరోజు ఏదైనా వ్యాధి, ఏదైనా సమస్య, ఆర్థిక సమస్య వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే అర్థమేంటి తెలుసా? నీకు అలవాటైపోయింది. అందులో ఉండి నీకు అలవాటైపోయాయి. ఇంకో విషయం చెప్పమంటారా? ఆల్ దీస్ చర్చెస్, ఈ 5 చర్చెస్ కాలంలో తక్కువ టైం మాత్రమే వారు బానిసలుగా ఉన్నారు. ఎంత తక్కువ టైం? 10 సంవత్సరాలు, లేదా 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. కానీ సంసోను కాలంలో మాత్రమే 40 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. గమనించారా? 40 సంవత్సరాలు. ఈరోజు చాలా మంది సంఖ్యలు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఆ సంఖ్యలు దీర్ఘకాలిక సంఖ్యలుగా ఉంటుంటే వాళ్ళు దేవుడికి మొరపెట్టడం లేదు. వారు ఏం చేస్తున్నారంటే పర్వాలేదులే అన్నట్టుగా వారు దాన్ని వదిలేస్తున్నారు. ఈరోజు చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. మేబీ ఇక్కడ కూర్చున్న నీవు కూడా సంఖ్యలుగా ఉండి ఆ సంఖ్యలతో బాధపడుతూ పర్వాలేదు అనుకుంటున్నావేమో. యు ఆర్ ద రాంగ్ ప్లేస్. అలా ఉంటే ఖచ్చితంగా నీవు ఆ రాంగ్ ప్లేస్లో ఉన్నాడు. యూ హ్యావ్ టు క్రై. నీవు దేవునికి మొరపెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఒక మాట అంటాడు కదా కీర్తన గ్రంథంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారు కాదు, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా? హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మొరపెడుతున్నారు దేవునికి? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం వద్దాము ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం, 13వ అధ్యాయం ముందు 3వ అధ్యాయం వద్దాము ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందామా? 9వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించారు. ఇదే మాట మీకు కనబడుతుంది ఈ 5 వచనాల్లో చదివితే. ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా దేవుడు యెహోవా గిద్యోనును వారికి నియమించి న్యాయాధిపతిగా పంపించారు. ఇశ్రాయేలు మొర్రపెట్టగా దెబోరా అని దేవుడు ఏం చేశారంట? పంపించి. మీరు అందుకే ఆ మాట రాశారు. మీరు ఆ వచనం రాసుకొని మీరింటికి వెళ్ళి నేను చెప్పిన అలా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మొర్రపెట్టినప్పుడు వాళ్ళు మొర్రపెట్టారు కొంతకాలమే. చూడండి దాని పై వచ్చిన 8వ వచనం చదవండి ఒకసారి. 8th verse. అందుని గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరామ్నహరాయిము యొక్క రాజైన కూషాన్ రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 8 సంవత్సరాల దాసులుగా ఉన్నారు. మరొక దగ్గర 10 సంవత్సరాల దాసులుగా ఉన్నారు. మరొక దగ్గర 12 సంవత్సరాలు. ఇలాగ ఇంతే. కానీ 13వ అధ్యాయం వద్దాం ఒకసారి. లెట్స్ కమ్ టు చాప్టర్ 13. 13వ అధ్యాయం వద్దాం ఒకసారి. మొదటి వచనాన్ని మనం చదువుకుందామా? ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా
40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించారు. 40 years. ఇప్పుడు మీరు ఆ అధ్యాయమంతా మీరు చెక్ చేయండి, ఎక్కడ కూడా మీకు యెహోవాకు మొర్ర పెట్టారు అనే మాట మీకు కనపడదు. అంటే వాళ్ళకి ఏమైందంటే అలవాటు అయిపోయారు. కొంతమంది జీవితాలు అలవాటు అంటే వారికి సమస్యలు రాగానే అలవాటు అయిపోతుంది. ఏముంది పోతుంది. ఈరోజు అటువంటి స్థితిలో ఉంటే నీవు సరైన విశ్వాసి కాదు అని తెలియజేస్తాను. ఎందుకో తెలుసా? యూ హ్యావ్ టు ప్రే అబౌట్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్. ప్రతి పరిస్థితి గురించి నీవు ప్రార్థించడానికే దేవుడు పరిస్థితులను ఏం చేస్తాడు తెలుసా? నీకు అనుమతిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? ఇచ్చింది దేవుడికి కదా, పర్లేదు. ఒక ముళ్ళు దేవుడు ఇచ్చాడు పౌలుకి. ఏం చేశాడు? ముళ్ళు గురించి ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు. అసలు యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సిలువలోకి వెళ్ళి ఆయన మరణించడానికి. కానీ గెత్సేమని ఏం చేస్తాడు? ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా సిలువలోకి వెళ్తాడు, ధైర్యపరచండి అనలేదు. నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆయనే ప్రార్థన చేస్తే మరి మనం ఎందుకు ప్రార్థన చేయట్లేదు? వై వి డోంట్ ప్రే? అయ్యా ఈ సంఖ్యను నువ్వు ఇచ్చావు ప్రభువా, దీన్ని తీసివేయమని ఎందుకు ప్రార్థన చేయట్లేదు? నువ్వు అడిగితే ఆయన ఎందుకు తీయడు? ఆయన చిత్తం అయితే ఖచ్చితంగా ఆయన దాన్ని తీసివేసే అధికారము ఆయన హస్తములో ఉంది. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రము చెబుతామా? బట్ వి ఆర్ నాట్ ప్రేయింగ్. కానీ మనం ప్రార్థన చేయట్లేదు. ఎందుకు తెలుసా? అలవాటు అయిపోయింది. చాలా బాగుంది కదా, సంఖ్యలు చాలా బాగున్నాయి. 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ చేతిలో, 400 సంవత్సరాలు ఐగుప్తీయుల చేతిలో ఉన్నప్పుడు ఎలా అలవాటు అయిపోయిందో ఇప్పుడు 40 సంవత్సరాలు వారికి ఎలా ఉందో తెలుసా? పర్వాలేదు, బాగానే ఉంది అని వాళ్ళు మొర్ర పెట్టడం లేదు, వాళ్ళు ఆడటం లేదు. కానీ దేవుడే కనికరించి ఆ సంఖ్యలను దేవుడే కరుణా హస్తముతో ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా? ఈరోజు అటువంటి సంసోన్ గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. శాంసన్ దేవుడు సంఖ్యలను విడిపించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సంఖ్యలు చూడండి. శాంసన్ యొక్క బర్త్ గురించి అంటే అతను ఎలా పుట్టాడు, ఏ విధంగా వచ్చిన అంతా కూడా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం అంతా కూడా మీరింటికి వెళ్ళి చదవండి. ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదివినట్లయితే అందులో సంసోను ఏ విధంగా జన్మించాడు, సంసోను ఏ విధంగా పుట్టాడో ఆ విషయాలన్నీ కూడా అక్కడ మీకు కనబడతాయి. ప్రార్థన ఆలకించిన దేవుడు అనే విషయాన్ని మనకు కనబడతాయి. ఈరోజు నా మొట్టమొదటి పాయింట్ ఏంటి తెలుసా? గాడ్ సీస్ అవర్ చైన్స్ బిఫోర్ వి క్రై. మనము ఏడవక ముందే దేవుడు మన సంఖ్యలను చూస్తాడు. ఏడవక ముందే నువ్వు ఏడ్చినా ఏడవకపోయినా నీకున్న సంఖ్యలను చూసే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మేబీ నువ్వు ఏడలేదంటే ఏమవుతున్నావు? స్పిరిచువల్గా నువ్వు ప్రార్థిస్తావు. ఆ సంఖ్యలను బట్టి నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు తీస్తావా తీయడం తర్వాత విషయం. యూ హ్యావ్ టు ప్రే. 3 సార్లు ప్రార్థించిన యేసు ప్రభువు కనబడుతున్నారు, 3 సార్లు ప్రార్థించిన పౌలు కనబడుతున్నారు. వాళ్ళు 3 సార్లు అడిగారు, కానీ 3 సార్లు ఏమైంది? దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. యేసు ప్రభు జీవితంలో దేవదూతలు వచ్చి బలపరిచారు. సార్ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే 2 విషయాలు జరుగుతాయి. when you pray for your problem, 2 things will happen to you. నీ ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, సమస్యనైనా దేవుడు తీసేస్తాడు, లేదా సమస్యను జయించడానికి కావలసిన కృప నీకు దయచేస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ఈ ఒకవేళ ప్రార్థన చేయకపోతే 2 రావు. నువ్వు ఒక్కడే భరిస్తుంటావు. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ 4:7 ప్రకారము 6 ప్రకారము దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ఏం చేయమన్నాడంట? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకం. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసావు నీ యొక్క సమస్యలు? ఎప్పుడైనా ప్రార్థన చేశావా? మోకరించి ప్రభువా ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నీ చిత్తమైతే నా ఇద్దరు నుండి తొలగించు ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేశావు? మనసారా హృదయపూర్వకంగా నువ్వు ఆయన అడిగితే ఆయన అంటాడు ఖచ్చితంగా నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వెళ్ళి మోకాలు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని
ఏమైనా చేయగలవు. ఇఫ్ యు లైక్, ఇఫ్ యు విష్, ఇఫ్ యు విల్, ప్లీజ్ హీల్ మీ, క్లెన్స్ మీ అని ఒక వ్యక్తి అడుగుతుంటే ఎస్ ఐ విల్ అని మాట్లాడతాడు. అంటే నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు. గమనించుదా, దేవుడు మన యొక్క చైన్స్ అంటే మన యొక్క సంఖ్యను చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు తెలుసా? మనము ఏడవక ముందే, మనము కన్నీరు కార్చక ముందే. కానీ దేవుడు వెయిట్ చేస్తాడు, కన్నీరు కార్చాలి. కానీ ఇక్కడ 40 సంవత్సరాలైనా కన్నీరు కార్చట్లే. 40 years అయింది, 40 సంవత్సరాలు అయింది, వారికి అలవాటు అయిపోయింది. 40 సంవత్సరాల్లో వారు ఏ రోజు కూడా దేవునికి మొర పెట్టలేదు. మీరు ఆ అధ్యాయమంతా మీరు ఇంటికి చదవండి, ఎక్కడైనా మొర పెట్టినట్టు కనబడుతుందా? ఫిలిస్తీన్ల యొక్క చేతిలో వారికి ఎలా ఉందంటే చక్కగా బాగుంది, ఆ సంఖ్యలే బాగుంది. కొంతమంది జీవితాలు అలాగే బాగుంటాయి. 13వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామా? 2nd verse. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహాను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేక ఉండెను. గమనించండి, ఆ కాలమున దాను వంశస్థుడు చెప్పాను కదా. సంసోను ఎవరి వంశస్థుడు పుట్టాడు? దాను గోత్రం. ఇశ్రాయేలు గోత్రంలో 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12లో ఒక గోత్రం పేరు దాను గోత్రం అంట. ఈ దాను గోత్రంలో జొరియా పట్టణస్థుడు, జొరియా అనే ఒక పట్టణం ఉంది. ఆ జొరా అంటారు ఇంగ్లీష్లో, జొరా. ఆ జొరా అనే పట్టణంలో ఈ యొక్క ఎక్కువ మంది దాను వంశస్థులతో నివసిస్తున్న ఆ పట్టణంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి పేరు మానోహ. సంసోను యొక్క తండ్రి గారి పేరు మానోహ. అతని భార్య పేరు ఇవ్వబడలేదు మీకు అక్కడ, మీకు ఎక్కడ కూడా భార్య పేరు కనబడదు. కానీ సంసోను యొక్క తండ్రి గారి పేరు మాత్రమే మనకు కనబడుతుంది, మానోహ. ఈ మానోహ తన భార్య ఎలా ఉందంటే గొడ్రాలైంది. చాలా కాలము పిల్లలు పుట్టలేదు, గొడ్రాలైంది. అలాగని వాళ్ళేమి ముసలి వాళ్ళు ఏం కాదు, మేబీ అరౌండ్ వాళ్ళు యవన స్టేజ్లోనే వాళ్ళు ఉన్న ఆ వ్యక్తులు. మరి చాలా కాలం అయినట్టుగా మనకి అక్కడ లేదు. కానీ వాళ్ళు మేబీ కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది మ్యారేజ్ అయ్యి, వారికి పిల్లలు పుట్టలేదు. కానీ ఎంత భయంకరమైన శ్రమ వారు అనుభవిస్తున్నారు. గమనించుదామా, వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపు గొడ్రాలుగా ఉన్న ఈమె పిల్లలు లేరు, అన్ని వైపుల నుండి కూడా అవమానం కలుగుతూ ఉంది. చాలా మంది తిడుతూ ఉంటున్నారు, ఫిలిస్తీన్లు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎవరైనా చూడండి, గొడ్రాలుగా ఉంటే వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు, పిల్లలు లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, సూటిపోటు మాట్లాడుతూ ఉంటారు కదా. అనేకమైన మాటల మధ్యలో ఈమె నలిగిపోతూ ఉంటే దేవుని దూత ప్రత్యక్షమై 3వ వచనం చూసినట్లయితే యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. చూసారా, గాడ్ సీస్ అవర్ చైన్స్ బిఫోర్ వి క్రై. ఆమె ఏడ్చినట్టు ఎక్కడైనా ఉందా? హన్నా ఏడ్చింది, నాకు ఒక మగబిడ్డనిస్తే నేను మరలా మగబిడ్డ నీకు ఇచ్చేస్తానని ఏడ్చింది. కానీ మనోహ యొక్క భార్య సంసోను యొక్క తల్లి గారు మొదలుపెట్ల చెప్పాను కదా, అలవాటైంది. ఇశ్రాయేల్ పరిస్థితి మీరు గమనించండి ఒకసారి. ద కండిషన్ ఆఫ్ ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే 40 years ఆఫ్ బాండేజ్, 40 సంవత్సరాల బానిసత్వం వారికి అలవాటు అయిపోయింది. అందులో ఒక వ్యక్తి మనకు కనబడతాడు, మానోహ. అతను ఎలాగున్నాడంటే బ్యారన్నెస్ ఆఫ్ వన్ ఉమెన్, అనగా గొడ్రాలుగా ఉన్న ఒక స్త్రీ కనబడుతూ ఉంది. చివరికి 40 years ఆఫ్ హ్యూమిలియేషన్, అనగా 40 సంవత్సరాల అవమానం. పిల్లలు పుట్టకపోవడం అనేది అవమానం, తెలుసా మీకు ఆ విషయం? పిల్లలు పుట్టలేదంటే అవమానం. బయట స్త్రీ మనకు కనబడుతుంది. మరణం వరకు కూడా ఆమె పిల్లలు లేరట. ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి. మరణం వరకు కూడా పిల్లలు లేరు. మనకు తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి దావీదు యొక్క భార్య. మరణం వరకు పిల్లలు లేరు. టిల్ హర్ డెత్ దేర్ నో చిల్డ్రన్. ఒక్కరు కూడా పుట్టలేదు ఆవిడ మరణం వరకు కూడా. ఎవరు ఆవిడ? దావీదు యొక్క భార్య, సౌలు కుమార్తె మీకాలు అనే స్త్రీకి మరణం వరకు. ఎందుకు తెలుసా? ఆమె వెక్కిరించింది, ఆరాధన చేస్తున్నప్పుడు వెక్కిరించింది. ఈరోజు చాలామంది ఆరాధనకి రావటం లేదు. ఒకరు వచ్చినా నువ్వు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తే చాలు, కళ్ళు మూసుకుని ప్రభు
ప్రభు సన్నిధిలో నువ్వు ఆరాధన ఎవరి వైపు చూడకుండా మనస్ఫూర్తిగా ఆరాధన చేయి. లేదా వేరే వైపు చూస్తున్నప్పుడు నవ్వు వచ్చినా వెక్కిరించిన మీకాలు వెక్కిరించి కిటికీలను చూస్తున్నాడు. అలా కిటికీలు చూస్తుంటే దావీదు ఆ యొక్క మందసాన్ని పట్టుకుని వస్తున్నప్పుడు మనసు ముందు దావీదు డ్యాన్స్ చేస్తున్నాడంట, నాట్యం ఆడుస్తూ 2 చేతులతో ఆ ప్రభు యొక్క నామాన్ని మహింపరుస్తూ కిటికీలను చూసిందంట. చూసి హృదయంలో హీనపరిచిందంట. హీనపరచడం అంటే అర్థం ఏంటి? చీపుగా చూసిందంట. హీనపరిచింది హృదయంలో, బయట హృదయంలో హీనపరిచింది. అతను రాగానే, దావీదు రాగానే, ఏంటయ్యా ఒక వ్యర్థుడు ఒకడు డ్యాన్స్ చేసిన నువ్వు వేసావు అన్నట్టు. వెంటనే దావీదు అంటాడు, లేదమ్మా నేను ప్రభునామాన్ని మహింపరిచాను, నేను ఆయన సన్నిధిలో నాట్యం ఆడని చెప్పి ఆ మాట అంటాడు. తర్వాత మాట రాయబడుతుంది, మరణం వరకు కూడా పిల్లలు కనుక ఉండేను అనే మాట మనకు కనపడుతుంది. మొర్ర పెట్టి పొందుకుంది అన్న, మొర్ర పెట్టి పొందుకుంది. ఈ విధంగా చాలా మంది పొందుకున్నారు బైబిల్లో. శారా కానీ లేకపోతే ఎలిజబెత్ కానీ. కానీ ఈ స్త్రీ అయితే మొర్ర పెట్టలేదు. మొర్ర పెట్టకుండానే కొన్నిసార్లు నీవు మొర్ర పెట్టకుండానే దేవుడు ఇస్తాడు, కొన్నిసార్లు మొర్ర పెడితేనే కానీ దేవుడు ఇంకా ఆలస్యం చేస్తాడు. 40 years దేవుడు చూస్తున్నాడు, వీళ్ళు ఎక్కడైనా మొర్ర పెడతారా ఆయన చేతి కట్టుకుని చూస్తున్నాడు. వాళ్ళ సంఖ్యలు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్న సంఖ్యలు. అయ్యా అంటారేమో చూస్తున్నాడు, ఒక్క మాట అంటలేదు. వాళ్ళు అలాగే గొడవ తెచ్చుకుని ఆ సంఖ్యల్ని అలాగే అనుభవిస్తున్నారు. పోనీ ఈ స్త్రీ దగ్గరికి వద్దాం. ఎవరు? సంసోను యొక్క తల్లి. సంసోను తల్లి అయినా మొరపెడుతుందని చూస్తే ఆమె కూడా మొరపెట్టడం లేదు. అలాగే ఉంది. 40 సంవత్సరాలు అవమానం, 40 years ఆఫ్ హ్యూమిలియేషన్. చెప్పాను కదా, పిల్లలు పుట్టకపోవడం అనేది అవమానం. చదవండి ఒకసారి లూకా సువార్తలో ఆ మాట మీకు కనబడుతుంది. 1వ అధ్యాయము 24-25. Luke chapter 1 verse 24 and 25. Luke 1:24 and 25. Lucas suvarta 1:24-25. Now after those days his wife Elizabeth conceived, and she hid herself 5 months, saying, thus the Lord has dealt with me in the days when he looked on me to take away my reproach among people. చదవండి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకున్న అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసెను అనుకొని 5 నెలలు ఇతరులకు కంటబడకుండా ఉండెను. గమనించారా? 5 months she hid herself. ఆమె దాక్కునిపోయింది. ఎవరికి బయట కనపడలే, బయటికి రావటం లేదు. ఎందుకంటే మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేయటకై నన్ను ఏం చేశాడంటే దేవుడు కటాక్షించాడు. వాళ్ళు వృద్ధులుగా ఉన్నారు. ఎవరు? ఎలిజబెత్ తన యొక్క భర్త జకర్యా. వాళ్ళు వృద్ధులైపోయారు, ముసలి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ముసలి తరంలో ఆమె గర్భము ధరించింది. ఎవరికి కనబడకుండా 5 నెలలు దాక్కున్నాడు. 5 months she hid herself. మనుషుల్లో నాకున్న అవమానమును తీసివేయటం అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది అవమానంగా ఆమె భావించింది. ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం. మానోహ యొక్క భార్య ఎవరు? సంసోను యొక్క తల్లి. ఆమె ఏం చేసిందంటే 40 సంవత్సరాల అవమానముతో ఆమె ఎంతగా ఉన్నా కనీసం మొరపెట్టచ్చు కదా, దేవుడి సన్నిధికి మొరపెట్టచ్చు కదా. అలవాటు అయిపోయింది. ఈరోజు సంఖ్యలు చాలా మంది జీవితాలు అలవాటు. పర్వాలేదులే అసలు ఏదైనా చిన్న జ్వరం వచ్చినా ప్రార్థన పర్వాలేదులే. చిన్న జ్వరం కూడా ఏమంటున్నారు తెలుసా? పర్వాలేదు అనే మాట అనడానికి వద్దు. యూ హ్యావ్ టు ప్రే. ప్రార్థన చేయడానికి నువ్వు ముందుకే తీర్మానం తీసుకోవాలి. యేసయ్య ప్రార్థించే రీతిగా, పౌలు ప్రార్థించే రీతిగా ఈరోజు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? మనుషుల్లో నాకున్న అవమానమును తీసివేయటకై నన్ను కటాక్షించిన ప్రభువు ఇలాగు చేసిననుకొని ఆమె 5 నెలలు కనబడింది. ఇక్కడ కూడా ఒక దేవదూత 11వ అధ్యాయంలో 3వ వచనం చదివినట్లయితే యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందు. యు ఆర్ గోయింగ్ టు కన్సీవ్ ఎ సన్. నీవు ఒక కుమారుని కనబోతున్నావు. నీవు ఎలా ఉండాలి తెలుసు? ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చూడండి 4వ వచనం. కాబట్టి
నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. గమనించారా? కుమారునికి అంటున్నా నువ్వు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండి. ఇప్పుడు దేవుడు నేర్పిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నువ్వు ఏమి తినకూడదంట, ద్రాక్షరసము కానీ తర్వాత మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేన్ని కూడా నీవు తినద్దు అని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా ఇశ్రాయేలు యొక్క పరిస్థితి? వారందరూ కూడా భయంకరమైన అవమానము కలిగినా కూడా పర్వాలేదని జీవిస్తూ ఉంటే ఆ టైంలో దేవుడు చూసిన పని ఏంటి తెలుసా? God sees our chains before we cry. అనగా మనం ఏడవక ముందే దేవుడు మన సంఖ్యలను చూస్తూ ఉన్నాడు. అంతేకాదు మనం విడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. Shall we pray? ప్రభువును